నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు అయితే దాదాపుగా 24,000 ఓట్ల మెజారిటీతో మాగంటి సునీత గారి మీద గెలిచారు. సో మొదటిసారి ఆయన ఎట్లా అనిపిస్తుంది, ఏంటి, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ చెప్తున్నా. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ రావద్దని నాకు అనిపించింది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటే, బిఫోర్ యూ డోంట్ నో, గత 10 ఏళ్ళుగా డ్రగ్ కల్చరు, బెట్టింగ్ కల్చరు అన్నీ పెరిగినాయి ఆల్మోస్ట్. అండ్ బస్తులలో పిల్లలు కూడా రోడ్ల మీద 1 గంట 2 గంటల దాకా ఉండేవాళ్ళు. బార్లు, వైన్ షాపులు కూడా 1 గంట పెంచుకున్నారు టైమింగ్, తెలుసా? అండ్ అట్లా ఈ తాగుళ్ళు, ఊగుళ్ళు, ఈ చిచ్చోరా లెక్కలన్నీ ఎక్కువైపోయినాయి. పోనీ వాళ్ళ పార్టీ మనుషులు ఏమన్నా మంచోళ్ళ చూద్దామంటే వాళ్ళు ఎవ్వరికీ అసలు నాలెడ్జే ఉండదు. ఆల్మోస్ట్ అంత తానయ్యి కేసీఆర్, నడిపిస్తూ ఉంటారు అనమాట. అంటే మా మొహాలు చూసి వీళ్ళ కోటేయండి, మా మొహాలు చూసి వీళ్ళ కోటేయండి. సరే, వీళ్ళ కోటేస్తాము, వీళ్ళు గెలిచారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చేయరు, మళ్ళీ మా మొహాలు వీళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా అనిపించింది. బస్తీలో పిల్లల తాగుళ్ళు ఎక్కువైనాయి అండ్ క్రైమ్లు ఎక్కువైనాయి. నీకు ఏ క్రైమ్ నాకు లాస్ట్ నచ్చలేదంటే, గచ్చిబౌలిలో పాప మా అమ్మాయి రోడ్డు మీద ఆటో ఆపితే తీసుకెళ్ళి మసీద్ బండ దగ్గర రేప్ చేసేది గుర్తుందా? ఆ సిట్యువేషన్. నెక్స్ట్ చైన్ స్నాచింగ్లు. ఎందుకు చైన్ స్నాచింగ్ ఎక్కువైనా, నీ ఫంక్షన్లో నువ్వు రాత్రి 3 అయినా 4 అయినా నువ్వు అనుమతి ఇచ్చేసినా వాళ్ళు చేసేసుకుంటారు. ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే నువ్వు బాగా గుర్తుపెట్టుకో, మనం 8, 9కి వెళ్తే చాలరా, అప్పుడే తిందాము, నిదానంగా అయిపోతుంది అనుకుంటాం. 12, 1, 2 అయినా సరే మనల్ని అడిగేవాడు ఉండడు. బాగా దావత్ చేసుకొని మంచిగా ఎర్లీ మార్నింగ్ 3కో 4కో వస్తాం అక్కడ నుంచి. ఫంక్షన్ హాల్స్ 11:30కి బంద్ చేశారు కాంగ్రెస్, తెలుసా? 11 దాటితే రోడ్ల మీద కూడా రావద్దు. నువ్వు లైట్లు వేసుకొని, గుర్రం వేసుకొని, ఆ ఊరేగింపులు ఉంటాయి చూడు, ఇవన్నీ చేయొద్దు. ఇట్లాంటి రూల్స్ అన్నీ స్ట్రిక్ట్గా పెట్టేసరికి ఇప్పుడు చూడు, బస్తీ పిల్లలు బస్తీలోనే ఉంటుండ్రు. 12 అయితే ఇంటికి వచ్చి, కానీ అట్లీస్ట్ లేట్ అయితే 12 అయినా ఇంటికి వచ్చి తింటున్నాడు. అండ్ ప్రతి బస్తీలలో మెట్ల మీద ఇంత గుంపులు పిల్లలు కూర్చుంటారు చూడు, వాళ్ళు లేరు. ఆ ఖాళీ స్థలాల్లో వెళ్ళి తాగి తందనాటోళ్ళు లేరు. ఇవన్నీ లేవు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. సో నాకు అనిపించింది ఆ కల్చర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే వీళ్ళు ఉండొద్దు అని. యు అండర్స్టాండ్? అట్లా ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గమే మనకు చాలా ఎక్కువ, మన సినిమా వాళ్ళు, మంచి హై ప్రొఫైల్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేది అక్కడే కదా. నువ్వు అక్కడ ఈ కల్చర్ని ఇంకా పెంపొందిస్తే వాళ్ళు సర్వనాశనం అవుతారు. అది అవ్వకూడదు అనే కాన్సెప్ట్ నా మైండ్లో ఉండేది. సో వీళ్ళు రావద్దు. ఆ తర్వాత స్ట్రాటజీ ఒకటి అర్థమైంది నాకు, రావద్దని నాకు మైండ్లో ఉంది. నేనే ప్రజెంట్గా అడిగా, మా ముస్లిం సంఘాల వాళ్ళని అడిగా, కమ్మ సంఘం వాళ్ళని అడిగా, ఏది మన ఈ యూత్ అసోసియేషన్లు ఉంటాయి చూడు, గణేష్ మండపాలు పెట్టుకునే యూత్ అసోసియేషన్, ఆ పిల్లల్ని అడిగా. 3. ఫస్ట్ ముస్లిం ఓటర్లను అడిగితే మేము బీఆర్ఎస్కే వేస్తామన్నారు ఓపెన్గా. కమ్మ వాళ్ళు కూడా మేము బీఆర్ఎస్కే వేస్తామన్నారు ఓపెన్గా చెప్తున్నాం. నెక్స్ట్ ఈ యూత్ గణేష్ వింగ్స్ పెట్టుకున్నారు, కొంతమంది బీఆర్ఎస్ అన్నారు, కొంతమంది నవీన్ యాదవ్ అన్నారు. వాళ్ళు కొంతమంది ఎందుకు నవీన్ యాదవ్ అన్నారు అంటే, వాళ్ళ మండపాలకి వీళ్ళు వెళ్ళినప్పుడు అన్నా అంటే ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం కృతజ్ఞత, అలా అనిపించింది. సర్వేలు చాలామంది చేశారు, ఒప్పుకుంటా. ఫస్ట్లో వచ్చిన సర్వేలు నిజమే, బీఆర్ఎస్కి నిజంగా ఉండింది. తర్వాత క్రమేణా దాన్ని తగ్గించే ప్రయత్నం చేశాం. ఏంటది రీజన్ చెప్తా. ఇప్పుడు నాకున్న నెగిటివిటీ నేను చెప్పాగా, అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు నాయకుడిని ఎన్నుకోవాలి. నీకు లాస్ట్ టైం కూడా చెప్పా గుర్తుంటే, మాగంటి గారు మంచి పని చేశారు, ఓకే, అందరి మనసుల్లో ఉన్నాడు, చాలా మంచి చేశాడు. నీకు మళ్ళీ అలాంటి లీడర్ కావాలి. దానికి నీకు వచ్చిన ఆప్షన్ ఏంటి? ఎలక్షన్ అంటేనే యూ హ్యావ్ టు ఎలెక్ట్ ఎ రైట్ పీపుల్. అమెరికాలో కూడా మంచోళ్ళని ఫస్ట్ టైం ఒక ముస్లిం ఆవిడని ఎన్నుకున్నారు మొన్న, హసీనా, మన ఈ మలక్పేట ఆవిడే, మళ్ళీ ఇంకొక ఇతను. సో మంచి వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అంటే ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, ఏం చేస్తారు, మనల్ని ఎవరు తీర్చిదిద్దుతారు, ఇట్లాంటి ఆలోచనలను వెళ్తున్నప్పుడు నీకు ఒక అంశం అంటే ఒక ఆప్షన్ వచ్చింది టు ఎలెక్ట్ ఎ పీపుల్. నువ్వు దాన్ని చారిటీగా ఎందుకు మలుస్తున్నావు? సింపతి. ఇప్పుడు ఒకరు చనిపోతే
వాళ్ళ కూతుర్లకో అల్లుళ్ళకో కొడుకులకో ఇవ్వడం ఇదన్నా గవర్నమెంట్ జాబా? మీ డాడీ చనిపోతే నీ కొడుకు ఇవ్వడానికి కాదు కదా. యువర్ ఎలక్టింగ్ ఏ పర్సన్. ఆయనకున్న నాలెడ్జ్ తదనంతరం వచ్చేవాడికి ఉండాలని గ్యారంటీ ఉంది. ఆ ఏరియాలో ఆయన లాంటి ఇంకొకడు ఉంటే మళ్ళీ ఆ ఏరియాకి ఏదో మంచి జరుగుద్ది అనేది నా కాన్సెప్ట్. నెక్స్ట్, సరే నీకు అంతగా సింపతి ఉంది, సార్ మంచి పని చేసిండు కరెక్టే, నీకు బాగా సింపతి ఉంటే నువ్వు ఏం చేస్తావు? వాళ్ళకి తినడానికి తినలేకపోతే ఇంత బియ్యం ఇవ్వు, లేదా వాళ్ళ ఇంటికి కూరగాయలు పంపు, నూనె పంపు, పాలు పంపు, బ్రెడ్ పంపు, అంతేగాని చారిటీ అంటే అది ఓటు ఎందుకు వేస్తావు అనేది కాన్సెప్ట్. సో నో, అట్లా మేము ఆల్మోస్ట్ చేసినప్పుడు నాకు పీపుల్ ఆర్ చేంజింగ్. అవును కదా, ఇది ఈ చిన్న లాజిక్ మేము ఎందుకు మర్చిపోయాం అనుకున్నారు వాళ్ళు. సహాయం చేయి, వద్దంటాం. ఆమె కనిపించినప్పుడు దండం పెట్టు, ఆమె పరిస్థితి బాగుంటే ఓకే, బాగాలేకపోతే ఇల్లు ఒక ముద్ద పెట్టు, అంతే. ఓటు వేయడం ఎందుకు? నువ్వు ఆమెకు అవకాశం కల్పించి ఏం చేయాలనుకుంటున్నావు? నీకు కావాల్సిన నీ సమస్య ఏంటి? నీ ఇంటి ముందు డ్రైనేజ్ పోతుంది, అది పోవద్దు అనేది నీ సమస్య. వర్షం వస్తే కాలనీ నిండుతుంది, అది నిండొద్దు అనేది నీ సమస్య, అవునా? దాన్ని పరిష్కరించుకోవడానికి నీకు అవకాశం దొరికినప్పుడు దాన్ని వేస్ట్ చేయొద్దు సింపతి అని. నీ మీద నువ్వు సింపతి చూస్తే రేపు నీ మొహం చూసి ఎవడు సింపతి చూపిడు, నీ ఇంటి ముందు మురుగుపోతుంటే అయ్యో పాపం అనేవాడు ఉండు కదా. ఏ రాజకీయ అసలు అటువైపు రానే రాదు, ఆ కాలనీలో నీళ్ళు పొంగుతున్నాయని చెప్పేసి. సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్. జోక్ అయిపోయింది ఎలక్షన్ అంటే. దాన్ని సీరియస్గా తీసుకోండి అని చెప్పావు. సీరియస్గా తీసుకున్న అంటే స్లోగా అవును కదా అవును కదా అవును కదా. మార్నింగ్ వాకర్స్ వాళ్ళందరూ కూడా ఆ కాలనీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఉండేది అపార్ట్మెంట్సే, మాకు కూడా ఒక ఉంటాడుగా వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి అవును కదా అవును కదా ఇది చేంజ్ అయింది, అమ్మాయి పర్లేదు అనిపించింది. నాకెందుకు ఇట్లా తెలిసింది అంటే, నేను నా సెలూన్ ఇక్కడే వెళ్ళిన అంటే నెలకి 2-3 సార్లు వెళ్తూ ఉంటాం. వెళ్ళిన ప్రతిసారి 6-7 గంటలు కూర్చుంటాం టాప్ టు టో ఇవన్నీ చేసుకోవడానికి. అప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా సరదాగా, అట్లా సార్ జూబ్లీ హిల్స్ అది ఇది అని అంటే ఎవరు గెలుస్తారు ఫస్ట్? నవీన్కి సీట్ వస్తుందా అంటే ఏమో సార్ వస్తుందనే అనిపిస్తుంది, తెచ్చుకున్నాడు. నెక్స్ట్ నవీన్ గెలుస్తారా అంటే ఏమో అనిపిస్తుంది సార్, ఎందుకంటే చాలామంది ఉత్సాహం చూపించారు మాకు వస్తుంది మాకు వస్తుంది మాకు వస్తుందని. ఆయనకి ఇచ్చేసారు, కొంతమంది అలుగుతారు కదా, వీళ్ళు అపోజిట్కి పనిచేసేలాగా ఉంటారు, వీళ్ళని అపోజిషన్ క్యాష్ చేసుకుంటుంది. ఓకే సరే చేసుకొని, అసలు ఇంతకు అపోజిషన్లో ఎవరయ్యా నిలబడింది అంటే ఒక ఆవిడ. ఈ షీ పవర్ఫుల్? నో. నోరు తెరిచి మాట్లాడడం రావట్లా, స్టేజ్ ఎక్కితే ఏడుస్తుంది. నువ్వు సునీత నిజంగా పవర్ఫుల్గా ఉంటే ఐ సపోర్ట్ హర్. నీ క్యాండిడేట్లో బలం లేదు, మరి ఎందుకు నిలబెట్టావంటే సింపతి. వై సింపతి? దిస్ ఈజ్ నాట్ ఏ సింపతి గేమ్, రైట్? అంతే కదా. పోనీ సరే ఇంకెవరున్నారు? ఆయన ఉన్నాడు బీజేపీ, ఆయన ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, గతంలో కూడా నిలబడ్డాడు, కొంచెం డీసెంట్ ఓట్లు పడ్డాయి, పాపం ఎప్పుడు నిలబడుతున్నాడు. నేషనల్ పార్టీ, ఓకే. ఆయనకు నీకు ఇంకో సిచ్యువేషన్ చెప్పాను నేను, కెమెరాలు గుర్తుందా? నేను పర్సనల్గా చెప్తున్నా, బోరబండ నుంచి మూసాపేట నుంచి బోరబండ సైడ్ వాళ్ళు వెళ్ళాలి, కెమెరామెన్లను పిలిపించుకున్నారు కవర్కి, ఆ బండి రాలేదు. ఈయన డైరెక్ట్ ఎమ్మెల్యే కాల్ చేస్తే లిజన్, హీ డోంట్ హ్యావ్ వాయిస్. బహిరంగ సభలో ఎక్కడ మాట్లాడడం లేదు, ఆమె మాట్లాడట్లా, ఈయన మాట్లాడట్లా. నీ ఓటు కూడా నువ్వు అడుక్కోవా? నీకు ఇంకొకరు వచ్చి సపోర్ట్ కావాలా? ఆయన అన్ని కేటీఆరే చేస్తున్నాడు, ఇటేమో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇటేమో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నీ ఓట్లు కూడా నువ్వు అడుక్కోవా? మరి ఇంకేం చేస్తావు చెప్పు? అరే ఏందా అనుకున్నా, ఈ క్యాండిడేట్ ఈ ముగ్గుట్లో నాకు ఈయన ది బెస్ట్ అనిపించింది. ది రీజన్ అంతే, ద ఓన్లీ రీజన్ ఐ సపోర్టెడ్ హిమ్. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దే కెన్ డూ అట్లీస్ట్ ఏదో ఒకటి. అవకాశం ఉంది వాళ్ళ చేతుల్లో, నీకు పని చేయాలి అంటే. మిగతా ఇద్దరికి అవకాశం లేదు. ఏం చేస్తామంటే డ్రైనేజ్ నిండింది అంటావు, సునీతమ్మ మా డ్రైనేజ్ నిండింది, అవునా సార్? కేటీఆర్ డ్రైనేజ్ నిండిందంట, అవునా? ఈ ప్రభుత్వం చూసావా డ్రైనేజీలు ఎలా నిండుతున్నాయో? ఆయన అరుస్తానే ఉంటాడు, నీ డ్రైనేజ్ ఇట్లనే ఉంటుంది. నీ పని ఎప్పుడు అవుతుంది? అవ్వదు, అంతే కదా. సినీ కార్మికులకైనా సరే ఏదో అయ్యింది, అమ్మ సునీతమ్మ మాకేదో అయ్యింది, కేటీఆర్ గారు ఏదో అయ్యిందంట. ఇదంతా తిరుగుతూనే ఉంటుంది. అంటే వీళ్ళు ఒక అవకాశం, నువ్వు ఒక అవకాశం రూపంలో నువ్వు వస్తే ఆ అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అధికార పార్టీ మీద విసురులు. బట్ నిన్ను వాడు అవకాశంగా తీసుకున్నాడు, కానీ నీ సమస్య అలాగే ఉంటుంది. అది నువ్వు ఆలోచించాల్సింది అని చెప్పి ఎడ్యుకేట్ చేసాం చాలామందిని. ఏమో ఫలితం లాస్ట్ మినిట్లో నేను ఎన్నైపోయి నీకు 8,000-9,000 మెజారిటీ వస్తుందేమో, గెలుస్తాడేమో, ఎందుకంటే పీపుల్ ఆర్ చేంజింగ్, నాకు కనబడుతుంది ఆ చేంజ్ అని చెప్పా. కానీ చూడు సర్ప్రైజింగ్లీ 25,000, ఇట్స్ ఎ వెరీ డీసెంట్ మెజారిటీ తెలుసా.
అదొక రికార్డు మళ్ళీ జూబ్లీ హిల్స్లో. నెక్స్ట్ తర్వాత అండ్ ఇంకొకటి వినాయక మండపాలని నాకు బాగా గుర్తుంది. ఆయన ఒక 600 నుంచి 700 వరకు వినాయక మండపాలు ఈ యూత్ అసోసియేషన్లో వస్తే వాళ్ళందరికీ పాపం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పంపించేది. అప్పుడు ఆయనకు అధికారం లేదు, అసలు ఏం కాదు. ఆయన హీఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రాజకీయ పార్టీ, ఆర్డినరీ మ్యాన్ అనుకోవచ్చు. ఆయనకు ఉన్నది ఏదో బీఆర్టీటెక్ చదివాడు, ఆయన ఆర్కిటెక్ట్ చేర్చుకుంటున్నాడు, కొంచెం భూములు ఏమో ఉన్నాయి, వ్యాపారం, అంతేగా. ఆయన అంత చేశాడు. మరి ఆయనకు నువ్వు అవకాశం ఇస్తే చేయలేని స్థితిలో ఉన్నప్పుడే నీకు డొనేషన్ రూపంలోనే అంత ఇచ్చినోడు చేయగలిగే స్థితిలో ఉంటే నీకు ఇంకెంత ఇవ్వచ్చు. అట్లా ఆలోచన వచ్చేసరికి ఈజ్ ఎ గుడ్ పర్సన్. నీ దగ్గర మండపాల వాళ్ళు ఆ ఓట్లు వేసినా గెలుస్తావు నువ్వు, అది అనిపించింది. సో గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు. మరి సర్వే రిపోర్ట్లు ఏమో రాంగ్ అని చూపిస్తున్నాయి. ఎట్లా? ఒకసారి అటు ఫోకస్ పెట్టా. వీళ్ళు ఇక్కడ వాడిన మైండ్ గేమ్ ఏంటో చెప్పనా. ఫస్ట్ సర్వే వాళ్ళని అందరినీ కొనేసాడు. ఇప్పుడు మీడియా ఏం చేస్తుందంటే, నువ్వు పబ్లిక్ టాక్ కోసం వెళ్ళే వరకు నీకే చెప్పు, యూట్యూబ్ ఛానల్సే పబ్లిక్కి వెళ్ళట్లా, అందరు కట్టుకొని కృష్ణకాంత్ పాట దగ్గరికి వెళ్తున్నారు. స్మార్ట్ వర్క్ అది. వాళ్ళు కూడా అక్కడికే వస్తున్నారు, మేమే మాట్లాడేది అని. రెగ్యులర్ స్పీకర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు తీసుకొస్తున్నారు, అదే బయట అన్ని ఛానల్స్లో వస్తుంది. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు పబ్లిక్. అది స్మార్ట్ వర్క్. అంటే మీడియా ఏం స్మార్ట్ వర్క్ చేస్తుంది, పబ్లిక్లోకి వెళ్ళకుండా పని లేకుండా అనేది కేటీఆర్ పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకొని మీడియా ఎక్కడికి వెళ్తుంది, సర్వే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సర్వే గారు ఎవరి మీద సర్వే చేశారు, ఎంత మెజారిటీ అని మీడియా మిమ్మల్ని అడుగుద్ది. ఈ సర్వే గారు మీడియాకి ఏం చెబితే మీడియా అదే నిజం అనుకొని వీడిని నమ్మింది కదా, అదే నమ్ముకుని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రసారాలని జనాలు నమ్మి నిజమేనేమో అన్న భ్రమలో ఉంటారు. ఆ భ్రమ కల్పించి అందరూ ఈ బీఆర్ఎస్కే ఓటేస్తున్నారు, ఓటు మనం కూడా అటేద్దాం, ఏముంది మనం ఓటు ఎందుకు వేస్ట్ అవ్వాలని అటేయాలి, అట్లా ఓట్లు పడతాయి అనుకున్నారు. ఇది స్ట్రాటజీ, ఇది అర్థమైంది నాకు. అందుకే అంత కాన్ఫిడెంట్గా నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పాను. ఈ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అయ్యారు, అన్ని సర్వే వాళ్ళని కొనేసారు. ఈ సర్వే వాళ్ళు ఏం చేస్తారు, అవును బీఆర్ఎస్ ఎట్లా కాదే సరే చూద్దాం అన్ని ఛానల్స్ వాళ్ళు అదే నమ్మి డీసెంట్గా మన జనాల్లోకి వెళ్ళాం కాబట్టి అసలు విషయం తెలిసింది. సో ఒక రోజు ముందే ఆ సెలూన్ షాప్ ఆయనకు నేను మళ్ళీ కాల్ చేశాను. 8,000 9,000 వస్తాయి అనుకుంటున్నా అంటే, లేదు సార్ ఒక 25,000 వరకు రావచ్చు మెజారిటీ ఆయన నాకు చెప్పాడు. నేను ఇంకా సర్ప్రైజ్, తనలోనే అంత చేంజ్ తెలుసా. స్టార్టింగ్ నుంచి వస్తాయో రావో అని తనే నాకు చెప్పిన ఒక మనిషి ఖచ్చితం సార్ అనే దాకా వచ్చిందంటే పీపుల్లో జనాల్లో చేంజ్ వచ్చింది. వి అండర్స్టూడ్. అండ్ ఆ చేంజ్ కూడా ఇంకొక చిన్న మైనస్, ఇది బీఆర్ఎస్కి తెలియలా. వీళ్ళు ఏం చేశారు, వచ్చిన ప్రతిసారి పెద్ద అవి ఎల్ఈడి స్క్రీన్లు, ఓ ఈవెంట్ చేశారు అన్నమాట. ఒక ఆడియో రిలీజ్ ఈవెంట్, ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ప్రతి చోట. అండ్ అందరు మొహాల మీదకి ఆ పేపర్లు వేయడము, మొత్తం గోల డీజేలు లిల్లు, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని ఇరిటేట్ అయ్యారు పీపుల్. అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది అనుకుంటే హైదరాబాద్లో వర్కౌట్ అవ్వాలా ఈసారి. ఊర్లలో నీకు వర్కౌట్ అవుతాయి ఇట్లాంటి ఆ హంగాము, అబ్బాయి ఏదో అవుతుంది అనుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళకి చిరాకది. యూసుఫ్గూడలోనే 4-5 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, రోజు ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతూ ఉంటుంది, అవునా. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలో నువ్వు వచ్చి అన్నావంటే మధురా నగర్ వాళ్ళు, ఎస్ఆర్ నగర్ వాళ్ళు, వెంగళరావు నగర్ వాళ్ళు నచ్చవు, వాళ్ళకి చిరాకు ఎక్కువ. అండ్ రోజు ఊడ్చిన కొద్దీ నువ్వు వచ్చి మళ్ళీ పేపర్లు వేసిపోతున్నావు, పింక్ పేపర్లు, ఊడ్చిన కొద్దీ పేపర్లు. ఎందుకు వస్తుండ్రు ఇలా అనే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇలా ఓటైపోతే అసలు ఎప్పటికీ రారు కదా అనిపించింది. అది కూడా ఒక ఫ్రస్ట్రేషనే తెలుసా నీకు. సో వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఇన్ని. అండ్ ప్రచారాలలో ఎంతసేపు నువ్వు కాంగ్రెస్ని తిడతా వాళ్ళు మీకు ఏం చేయలే అంటున్నావే తప్ప నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పాలా, అది చెప్పాలి కదా. అది చెబితే ఓహో నువ్వు ఇలా చేసావు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారు, సినీ కార్మికులను పిలిచారు, మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, మీకు ఇది ఇస్తాం, అది కదా చెప్పాలి. అది వీళ్ళకి ఇన్ని 10 ఏళ్ళు రాజకీయం చేసినా సరే ఇప్పటికీ వీళ్ళకి అది తెలియలా. ఎంతసేపు అవతల మీద దుమ్మెత్తడమే కానీ నీ గురించి నువ్వు చెప్పుకుంటే నీ గురించి ఏం లేదని అర్థం. సో నీ గురించి ఏం లేనప్పుడు నీకు ఎందుకు కొట్టేయాలి. దిస్ ఈజ్ వాట్ స్ట్రాటజీ. అండ్ నాకు అర్థమైనది. సో అన్ని సర్వేలని ఈయన కొని ఒక మ్యాజిక్ చేసి దాన్ని ఏదో చేసి గిమిడి చేసేసి ఒక సిచ్యువేషన్ని సెట్ చేసాడు. అది జనాలు నమ్మి ఏదో చేయాలనుకున్నారు. బట్ ఆ పల్స్ మాకు అర్థమైపోయింది. లాస్ట్ మూమెంట్లో మొత్తం చేంజ్ అయిపోయింది. అందరికీ
తెలివి వచ్చింది. ఈవెన్ బీజేపీకి ఎందుకు ఓట్లు వేసారో తెలుసా? పాపం వాళ్ళు ఇంటింటికి వచ్చి బొట్లు పెట్టారు. ఆ విషయం ఒప్పుకోవాలి. హడావిడి చేయాల, అంటే నీలాగా రోడ్ షోలు గీడ్ షోలు వేసి డీజేలు డడ్డడ్డు డిడ్డిడ్డు ఏం చేయాల, తిరిగారులే పాపం. ఆ మంత్రులు వచ్చి ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టారు. అంటే వాళ్ళు కూడా ఏదో మోడీ ఫీల్ అవుతాడేమో, నిలబడకపోతే అన్నట్టు నిలబడ్డట్టు ఉంది ఇక్కడ సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా డీసెంట్ ఫిగర్ ఇతనికి వస్తుంది. ఎందుకంటే అండ్ ఇంకొకటి, ఈయన చరిత్ర చూస్తే మళ్ళీ ఎందుకు ఈయనకే వేయాలి? అధికార పార్టీలో ఉన్నంత మాత్రం ఈయనకి ఎందుకు వేయాలి? 19 years రాజకీయ నాయకుడు, ఎప్పటి నుంచో త్రో బాల్ అసోసియేషన్ అని, కుల సంఘాల యూత్ అసోసియేషన్ అని, అదని ఇదని, స్టూడెంట్ యూనియన్లని చిన్నగా వచ్చాడు. కార్పొరేటర్గా 2-3 సార్లు ఓడిపోయినా సరే నిలబడ్డాడు, తిరిగాడు. నువ్వు ఒక 4 ఎలక్షన్లో మొత్తం తిరిగావంటే నీకు ఎక్కడెక్కడ ఏముందో తెలిసిపోతుంది కదా. సో నీకు ఆ ఏరియా మీద పట్టుంది, అవగాహన మీద. అండ్ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు 18,000 ఓట్లు వచ్చాయి. సో నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఇండిపెండెంట్గా నిలబడ్డ పార్టీకి 20,000 ఓట్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, తెలుసా? అదొక రికార్డ్ ఫిగర్ అది. సో సంథింగ్ ఉంది. అట్లా అనిపించి నేను అదే కాన్ఫిడెంట్గా నేను చెప్పా, ఇతను గెలుస్తాడు చూడు అని. అంతే, అది అయింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.